చెప్పారు ఆయన. ఆయన చెప్పడం ఆయన దగ్గర తెలిసిందే కదా జగన్ గారి సంగతి. గతంలో ఎప్పుడు కూడా పట్టించుకున్న నాదు లేదండి. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు చూసాం కదా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా కనీసం కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి లేదు. రైతులు పంటలు దెబ్బతిన్నా కూడా ఆ పంటలకి ఎన్యూమినేట్ చేయడానికి కూడా లేదు. వాళ్ళ గవర్నమెంట్ లో ఏ సీజన్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ సీజన్ లో పంట నష్టం జరిగినా వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము, ఆ విధంగా జరగాలి అని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. ఆయన చెప్పేది ప్రకటనలు మీద ఆర్భాటంగా ప్రకటనలు తప్ప వాస్తవంగా పనులు శూన్యం, సహాయ పనులు కనిపించట్లేదు. అలాగా ఇక్కడ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే ఇంకెంతగా దురదృష్టం ఉంది. మనకి ఈ రాష్ట్రంలో గతంలో కొద్దిగా పూర్వం గానీ లేదంటే పక్కన ఉన్న తమిళనాడు గానీ ఎవరికన్నా ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు ఉన్నటువంటి సహాయ సహకారం చేస్తారు. మేము కూడా గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ రిలీఫ్ మేము మా వంతు మేము చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడే సరైనటువంటి పరిస్థితి చేయలేదు. ఇవాళ మొత్తం కూడా ఎన్యూమినేట్ చేస్తాం, దాని తగ్గట్టుగా అన్ని కూడా అందరికి ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఏం ఆరోపించారంటే గతంలో మొత్తం ప్రభుత్వమే బీమా చేసింది, 85 లక్షల మంది రైతులు ఉంటే 70 లక్షల ఎకరాల్లో ఉచిత ఇన్సూరెన్స్ చేశారు. ఇప్పుడు కేవలం లోన్ తీసుకున్న 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా ఉంది. దీనివల్ల చాలా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం 2 ఏళ్లుగా బీమా కట్టట్లేదు. 5 ఏళ్లలో బీమా కట్టడం వల్ల వైఎస్ఆర్సీపీ హయాంలో 7,802 కోట్ల పరిహారం దొరికింది. ఈ బీమా కట్టకపోవడం వల్ల ఇంత పెద్ద నష్టం వాటిల్లింది అని చెప్తున్నారు. ఇంకా అసలు స్టార్టింగ్ లో జరిగింది మొన్న నిన్నందరూ కూడా అన్ని నార్మల్ స్టేజ్ కి వచ్చినాయి. ఇవాళ ఎన్యూమినేషన్ జరుగుతుంది. ఇవాళ ఇంకా ఏదో ఏం చేయలేదని చెప్పి మాట్లాడుతున్నట్టు ఏం మాట్లాడుతుంది. అసలు ఇన్సూరెన్స్ కట్టందే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కింద కూర్చున్న రైతుల కోసం ఆ రోజున కనీసం ఆయన మైక్ ఇవ్వకపోతే కింద కూర్చుని అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఇవాళ మేము ఏ ఒక్క రైతుకి నష్టం జరగకుండా, ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం జరగకుండా ఇవాళ మొత్తం అంచనా చేస్తాం. మొన్న విజయవాడ వరదలే చూడండి, వరదల్లో ఏ ఒక్కరన్నా మాకు నష్టం జరిగిందని చెప్పి వచ్చినటువంటి వీళ్ళు రెచ్చగొట్టాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలకి ఏ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది వాళ్ళందరికీ ఐడియా ఉంది. ప్రశంసలు ఆ రోజున పెద్ద ఎత్తున రిలీఫ్ కూడా చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి డొనేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక్క పైసా ఎవరికి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద నిందలు మోపడం తప్ప ఈయనకి చేతగాయింది ఏమి. ప్రజలకి జవాబుదారులు, వీళ్ళకి కాదు జవాబుదారి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. ప్రజలకి చెప్తాం, ప్రజలకి అన్ని చేస్తాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం అన్ని ప్రాంతాలు కూడా చూసుకుంటూ అమలాపురంలో కూడా మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఎక్కడైతే తుఫాన్ ఎఫెక్ట్ వచ్చిందో ఆ ఏరియాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇటు కృష్ణా జిల్లా వచ్చారు, అవినగడ్డకు వచ్చి ఆ కోడూరు దగ్గర రైతులందరితో కూడా ఇంటరాక్ట్ అవడం కూడా జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఫీల్డ్ లో వర్క్ చేస్తా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఏరియాలు సరే జనాల మధ్యకి వచ్చే పరిస్థితి, వరదలగడ్డ తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్నారంటే ఇంకా అది మన దురదృష్టం. ఎందుకంటే డెమోక్రసీలో మరి ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు, తప్పదు. మేము ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ. ఓకే 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 థ్యాంక్ యూ కొల్లు రవీంద్ర గారు. థ్యాంక్ యూ. సో నరవర్ వేణుగోపాల్ రెడ్డి గారు విన్నారు కదా, ఒకటి అక్కడ అంత అప్రమత్తంగా ఉన్న 46 లక్షల ఎకరాల్లో, సారీ మచిలీపట్నం అంటే ఎన్టీఆర్ జిల్లా కాకుండా కృష్ణా జిల్లాలోనే 46,000 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. సో మన దగ్గర ఏంది పరిస్థితి? మన దగ్గర కోతకు వచ్చింది ఎంత? ఏమైనా ధాన్యం కొనుగోలు స్టార్ట్ అయిందా? లేకపోతే పత్తికి ఎంత నష్టం, వరికి ఎంత నష్టం వాటిల్లింది? సరే, ఇప్పుడు ఎందుకంటే వారు చెప్పిన దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నది. వాళ్ళు పంటల బీమా విషయంలో మాట్లాడిన సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను నరహరి గారు. ఒకసారి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు జాయిన్ అయ్యారు, మాజీ మంత్రి. దయాకర్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించారు. నమస్కారం. ఇప్పుడే మనం అక్కడ ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్రకు సంబంధించిన ఫోన్ లో మాట్లాడాం. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నిన్న మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదని నేను తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంత దెబ్బ ఎప్పుడు కూడా నేను
42 ఏళ్ల నుంచి రాజకీయాలు ఉన్నా, చిన్నప్పుడు కూడా వ్యవసాయం చేశాను. ఇంత దెబ్బ ఎప్పుడు కూడా జరగలేదు. నేను రైతునే. నా వరి పంట కూడా మొత్తం కొట్టుకపోయింది, నా పర్షన్ కొట్టుకపోయింది, మొత్తం కూడా ఆగమాగమైంది. సరే నేను భరించగలుగుతానే, కానీ రైతులందరూ కూడా ఘోరంగా దెబ్బతిన్నారు. నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ 2 ఏళ్ల నుంచి కూడా చాలా గోసపడ్డారు. బోనస్ ఇస్తానని పోయినసారి బోనస్ వేయలేదు. రైతు బంధువు కూడా మార్పి కాలేదు, సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. అయితే ఈ బోనస్ రాలేదు, రైతు బంధువు రాలేదు, యూరియా బస్తాలతోటి కొట్టుకసచ్చారు. ఘోరమైన పరిస్థితుల్లో ఏదో పంటలు పండినాయి అనుకుంటే కాటను ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలలో కాటన్ మీదనే బాగా ఆధారపడి ఉన్నారు. కాటన్ మొత్తం కూడా క్లోజ్ అయింది. మీ ప్రభుత్వం ఒక్కొక్కరు ప్రతి ఎకరానికి 40 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల దాకా యూరియా బస్తాలు దొరకక ఆగమాగమైంది. వరి పంటలు దెబ్బతిన్నాయి, మొక్కలు దెబ్బతిన్నాయి. అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న, గతంలో కొత్త దెబ్బతింటేనే కేసీఆర్ గారు స్వయంగా నర్సంపేట, మైబాదు ఇట్లా అన్ని తిరిగారు. తిరిగి 10,000, అంతకుముందు 4,000 ఉండేది, 4,000 దానికి 10,000 చేసి నష్టపరిహారం ఇచ్చాడు. అంత పెద్ద కూడా రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే పావుల వంతు దెబ్బతిన్న దానికి 10,000 ఇచ్చారు. ఇప్పుడు 100% దెబ్బతిన్నది, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మినిమం 25,000. 100% నష్టం జరిగిందా? నష్టం ఇప్పుడు వరంగల్ జిల్లాలో అయితే 100% అయిందండి. 100% అయింది. మళ్ళా కోలుకొని దెబ్బ ఇది. వాళ్ళ కూలు కూడా గిట్టుపడే పరిస్థితి లేదు. నేను అందుకే చెప్తున్నా, నష్టం ఎక్కువైంది. నేను నష్టం అంతా ఇవ్వట్లేదు. ఒక 25,000 ప్రభుత్వం చొరవ తీసుకొని 25,000 ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం సరే కేంద్ర ప్రభుత్వం మీద వంకబెట్టి తప్పించుకోడు కాదు. మీ లోపాలు బాగున్నాయి. యూరియా బస్తాలు ఇవ్వకపోవడం ఒకటి, ఇవన్నీ కూడా లోపాల వల్ల ఎప్పటి వరకు వరి మీరు కొనలే. పోయినసారి యాసం కూడా సరిగ్గా కొనలే. ఇప్పుడు కూడా మొత్తం కల్లాలు వచ్చినాయి. సగం కొందరు అవి కూడా కొనలే. మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది. దయచేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మంత్రులు ఇప్పుడు రివ్యూ చేస్తలేరు, ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు. అంతా కూడా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇంతవరకు మంత్రులు రివ్యూ చేయలేదు, ప్రోగ్రామ్ లేదు. ఏదో పేరుకు కొంతమంది అడావుడి చేస్తున్నారు తప్ప సీరియస్నెస్ ఎవరికి కూడా లేదు. దయచేసి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా,